పళ్ళు ఊడిపోయిన ప్లేసెస్‌లో మనం కంపల్సరీ కూడా రీప్లేస్ చేసుకోవాలి. ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి అంటే, మనం పన్నుని రీప్లేస్ చేయకపోవడం వల్ల ఏమైతుంది, పన్ను పెట్టించుకోకపోవడం పెట్టుడు దంతాలంటారు. ఇవి చేయకపోవడం వల్ల మనకేమైతుందంటే, మనకి చూయింగ్ క్యాపబిలిటీ అనేది ఒక 25% తగ్గుతుంది. అంటే ఫుడ్‌ని అంత ఈజీగా గ్రైండ్ చేయలేం. నెక్స్టు ఎప్పుడైతే ఒక పన్ను మనం తీయించుకున్నామో, దానికి ఆపోజిట్ ఉన్న పన్ను కొంచెం మూవ్ అవ్వడం జరుగుతుంది. మూవ్ అవ్వడం జరిగేసేసి అవి లూజ్ అయ్యి మళ్ళా పడిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, ఆ కింద పన్ను లేకపోతే పై పన్ను ఏదైతే మనకి ఆపోజిట్ టూత్ ఉంటుందో, దాన్ని కంపల్సరీ గూడా పన్ను తీయించుకుంటే కంపల్సరీ మనం రీప్లేస్ చేయించుకోవాల్సిందే. ఒక్కొక్కసారి ఏమైతుంది, ఎక్కడైతే పన్ను రిమూవ్ చేసేసామో, దాని పక్కనున్న 2 పళ్ళు కూడా కొంచెం మూవ్ అయితాయి. ఆ మూవ్ అయ్యి అవి కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అలాగే ఆ 2 పక్క పళ్ళ మధ్య గూడా ఫుడ్ స్ట్రక్ అయిపోయి, మొత్తం గూడా అంటే ఒక పన్ను మనం రీప్లేస్ చేయించుకోకపోవడం వల్ల టోటల్ 3-5 పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పన్ను తీయించుకుంటే మాత్రం రీప్లేస్ చేయించుకోవాల్సిందే. ఒక జ్ఞానదంతం తప్ప. లాస్ట్‌లో జ్ఞానదంతం ఉంటుంది మనకి. అప్పర్ 2 ఉంటాయి. లోవర్ 2 మొత్తం 4 విజ్డమ్ టూత్‌లుంటాయి. ఈ 4 విజ్డమ్ టూత్ కూడా ఒకవేళ గాని క్యావిటీ ఫార్మ్ అయ్యో, లేకపోతే దానివల్ల మనకేదైనా ఇబ్బంది కలిగో వాటిని రిమూవ్ చేయించుకుంటే, వాటిని మనం ఎలాంటి పరిస్థితుల్లో రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఆ విజ్డమ్ టూత్ కాకుండా, జ్ఞానదంతం కాకుండా మిగిలిన ఏ పన్నైనా సరే మనం రీప్లేస్ చేయించుకోవాల్సిందే. రీప్లేస్‌మెంట్ అంటే పెట్టుడు పళ్ళు అంటాం. ఈ పళ్ళు పెట్టించుకోవడం అనేది మనకి చాలా రకాలుగా ఉంటాయి. ఇంతకుముందు పాత రోజుల్లో మనకేం చేసేవాళ్ళంటే తీసి పెట్టే పన్ను. ఎక్కడైతే మనకు పన్ను వెళ్ళిపోయిందో ఆహ్, ఆ ప్లేస్‌లో తీసి పెట్టే పన్ననేది పెట్టించుకునేవాళ్ళు. అదేంటి, అది బోన్ లేదా టిష్యూ సపోర్టెడ్ అంటే అక్కడుండే చిగురు సపోర్ట్ తోటి అది ఉంటుందన్నమాట. ఇది పాత రోజుల్లో ఏమైపోయింది అంటే ఇది ఎకనామికల్‌గా గూడా చాలా తక్కువ కాస్ట్‌తో కూడుకుంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏమైతుందంటే వేరే వేరే ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు అదే రిమూవబుల్ అనుకోండి. డయాబెటిస్ పేషెంట్స్‌లో ఏమైతుందంటే ఆ టిష్యూని కంప్రెస్ చేసి తర్వాత తనకి అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఫార్మ్ కావడమో, లేకపోతే మళ్ళా ఇంకా బోన్ తగ్గిపోవడమో జరుగుతా ఉంది. రెండో ఆప్షన్ ఏంటంటే మనకి ఫిక్స్డ్ టీత్ ఎఫ్‌పిడి అంటారు. ఈ ఫిక్స్డ్ టీత్ అనేది మనకి చాలా రకాలుగా ఉంటుంది. ఈ ఫిక్స్డ్ టీత్‌లో ఏంటి, మనకి ముందు పన్ను, వెనక పన్ను సపోర్ట్ తీసుకొని, ఓకే. ఏ ప్లేస్‌లో అయితే పన్ను వెళ్ళిపోతుందో దానికి ముందు పన్ను, వెనక పన్ను కొంచెం గ్రైండ్ చేసేసి, ఈ రెండిటి సపోర్ట్ తోటి మనం ఫిక్స్డ్ టీత్ అనేవి పెట్టుకుంటాం. పాత రోజుల్లో ఇంతకుముందు ఏమైతుంది, ఈ ఫిక్స్డ్ టీత్ అనేవి మెటల్ క్యాప్స్ వచ్చాయి. మెటల్ క్యాప్స్ వచ్చాయి. ఈ మెటల్ క్యాప్స్ అనేవి చూడ్డానికి కొంచెం లుక్ అనేది ఆడ్‌గా ఉంటుంది. నెక్స్టు ఈ ఫుడ్డు గ్రైండ్ చేసేటప్పుడు ఆ రియాక్షన్‌కి ఈ మెటల్ క్యాప్స్ యొక్క ఆ కలర్ గూడా కొద్దిగా చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయిపోయి అది కొంచెం ఎప్పుడైనా ఫ్యూచర్‌లో గమ్ ఇరిటేషన్ గూడా ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇప్పుడు అంటే పాత రోజుల్లో ఈ మెటల్ క్యాప్స్ అనేవి వాడేవాళ్ళు కానీ, ఇప్పుడు చాలా రకాలుగా తెల్లగా ఉండే క్యాప్స్ యూజ్ చేస్తా ఉన్నారు. వాటిల్లో ఫస్ట్‌ది మనకి మెటల్ సిరామిక్ లేకపోతే పీఎఫ్ఎం అంటారు. పోర్సిలాన్ ఫ్యూజ్డ్ మెటల్. అంటే క్యాప్ అనేది మెటల్ ఉంటుంది. ఆ మెటల్ పైన మనకి వైట్ కలర్ కోటింగ్ అనేది వస్తుంది. ఈ వైట్ కలర్ కోటింగ్ రావడం వల్ల ఏమైతుంది, చూడ్డానికి పన్ను అనేది లుక్ గూడా మనకి ఆడ్‌గా లేకుండా బావుంటుంది. నెక్స్టు అయితే దీనిలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏమైతుందంటే, ఎప్పుడైనా కోటింగ్ పోయితే, ఎప్పుడన్నా సిరామిక్ కోటింగ్ లేదా వైట్ కలర్ కోటింగ్ పోతే ఆహ్, చిన్న ప్యాచెస్‌లాగా కనిపిస్తుంది. లోపల ఉన్న మెటల్ అనేది బయటికి ఎక్స్‌పోజ్ అయితుంది. ఎక్స్‌పోజ్ అయ్యి చిన్న ప్యాచ్‌లాగా మనకు కనిపిస్తుంది. మెయిన్ డ్రాబ్యాక్ ఇదొక్కటి మాత్రమే. కానీ చాలామందికి గూడా ఇవి మెటల్ సిరామిక్ క్రౌన్స్ అనేవి మనకి అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే ఉంటుంది. అయితే వీటిలో కూడా మెటల్ సిరామిక్ క్రౌన్స్‌లో కూడా 2 టైప్స్ అయితున్నాయి. ఒకటేంటి హ్యాండ్‌మేడ్, 2 డిజిటల్ మేడ్. హ్యాండ్‌మేడ్ అంటే కంప్లీట్‌గా ఇది ల్యాబ్‌లో హ్యాండ్ ప్రొసీజర్స్‌తోనే చేస్తారు. నెక్స్టు డిజిటలైజ్డ్ అంటారు. డిజిటలైజ్డ్ అంటే ఏంటంటే, క్రౌన్స్‌ని మనం డీఎంఎల్ఎస్ అంటాం.
ఈ డిఎంఎల్ఎస్ అనేది ఏంటంటే మనకి కంప్లీట్‌గా గూడా డిజిటలైజేషన్ ద్వారా క్యాడ్ క్యామ్ టెక్నాలజీ ద్వారా యాక్యురేట్‌గా మనకి క్రౌన్ నీట్‌గా ఫినిషింగ్ గూడా చాలా బాగా వస్తుంది. దీనివల్ల అది ఆల్మోస్ట్ ఒరిజినల్ టూత్‌కు దగ్గరలో ఉంటుంది. అయితే దీనిలో గూడా ఇందాక చెప్పుకున్నట్టు ఈ కోటింగ్ పోయిందనుకోండి మళ్ళా ఆడ్ లుక్ ఉంటుంది కొంచెం. అయితే ఈ క్యాప్స్‌ని మళ్ళా రీప్లేస్ చేసుకోవటమో, లేకపోతే ఆ సిరామిక్ కోటింగ్ ఏదన్నా యాడ్ చేసుకోవటమో జరుగుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసరికి ఇంకా లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఏంటంటే ఆల్ సిరామిక్ క్రౌన్స్ అంటాం. ఆల్ సిరామిక్ క్రౌన్స్ అంటే ఏంటంటే వీటిల్లో ఎలాంటి మెటల్ అనేది ఉండదు. కంప్లీట్‌గా వైట్ కలర్ మెటీరియల్‌తోనే మనం ప్రిపేర్ చేస్తాం. దీనిలో కూడా మనకి ఫ్రంట్ టూత్‌కి వచ్చేసరికి ఏమైతుందంటే వీటి నుంచి ఈ క్రౌన్స్ నుంచి గాని మనం ఏదైనా లైట్ పాస్ చేసినప్పుడు కంప్లీట్‌గా విజిబుల్‌గా ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి క్రౌన్స్‌ని మనం ఫ్రంట్ టూత్‌కి యూజ్ చేస్తాం. ఎందుకని ఈ ఫ్రంట్ టూత్ నుంచి మనకి హెవీ లోడ్ అనేది పడదు. సో, ఈ క్యాప్స్ అనేవి చాలా డెలికేట్‌గా ఉన్నా గానీ లుక్ వైజ్, యాంబియన్స్ వైజ్ చాలా బావుంటాయి కాబట్టి మనం ఈ ఫ్రంట్ రీజియన్‌లో వాడతాం. అది బ్యాక్ టూత్ కూడా యూజ్ చేసే వాటిని మనం జిర్కోనియా అంటాం. ఇవి వెన్ కంపేర్ చేసినప్పుడు ఫ్రంట్ టూత్ క్యాప్స్ ఆల్ సిరామిక్‌తో కంపేర్ చేసినప్పుడు ఈ జిర్కోనియా అనేది కొంచెం హార్డ్ ఉంటాయి. ఈ హార్డ్ ఉండడం వల్ల ఏమైతుంది, మనం ఏదైనా గట్టిగా తిన్నా గానీ ఈ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అందువల్ల ఈ జిర్కోనియా క్రౌన్స్ అనేవి చూడ్డానికి గానీ అసలు క్యాప్ పెట్టేస్తే అది న్యాచురల్ టూతా లేకపోతే క్రౌనా అంటే ఆర్టిఫిషియల్‌గా పెట్టిన క్రౌన్ అనేది మనం అంత ఈజీగా డిఫరెన్షియేట్ చేయలేం. సో, ఇవి ఇంకొకటేంటంటే ఇవి టిష్యూ ఇరిటేషన్ ఆ గమ్ ఏదైతే చిగురైంది ఏదైతే ఉంటుందో దానికి కంపాటబుల్‌గా ఉంటుంది. ఫేవరబుల్‌గా ఉంటుంది. అందువల్ల ఆ చిగురు ఇరిటేషన్ గూడా గమ్ ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుంది. అది ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ అండి. నెక్స్టు ఇంకొక ప్రొసీజర్ ఉంది. ఇంప్లాంట్స్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఏ విధంగా రీప్లేస్ చేయొచ్చు అనుకున్నాం, రిమూవబుల్ ఒకటనుకున్నాం. తర్వాత ఈ కట్టుడు పళ్ళు, ఫిక్స్డ్ టీత్ అనుకున్నాం. మూడోదొచ్చేసరికి ఇంప్లాంట్స్ అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు వరకు ఫిక్స్డ్ టీత్‌లో ఏం చేసాం, ముందు పన్ను, వెనక పన్ను అని సపోర్ట్ తీసుకొని, ముందు పన్ను, వెనక పన్ను సపోర్ట్ తీసుకొని వాటిని గ్రైండ్ చేసేసి మనం క్యాప్స్ అనేవి పెట్టాం. కానీ ఈ లేటెస్ట్ మెథడ్ ఏదైతే ఉందో ఈ ఇంప్లాంట్స్ అనేవి మనకి డైరెక్ట్‌గా ఎక్కడైతే మనకు మిస్ అయిపోయిందో టీత్ ఆ ప్లేస్‌లో ఇంప్లాంటేషన్ చేసుకొని దానికి డైరెక్ట్‌గా క్యాప్ అనేది చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏమైతుంది, మనం హెల్తీగా ఉన్నటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూత్ దేన్ని కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయము. వాటి లైఫ్ స్పాన్ కూడా అలానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మన ఇంప్లాంట్‌తోనే మనం డీల్ చేసుకుంటాం గానీ ఎలాంటి హెల్తీగా ఉన్న టూత్‌ని కూడా మనం డిస్టర్బ్ చేయం. చాలా అంటే ఇవి చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే కాస్ట్ వైజ్ కొంచెం ఈ ఫిక్స్డ్ టీత్‌తో పోల్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది గానీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి సార్.